మీకు ఈ మాట్లాడే హక్కు ఈ నైతికత మీకు లేదు లేదు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మేము వింటున్నాం కానీ మేము అనుకుంటే చెప్తున్నా మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం మీలాగా మేము చేయగలుగుతాం అధ్యక్ష మేము కూడా ప్రభుత్వం ఉంది అధికారంలో ఉంది వాళ్ళలాగా అవినీతి సొమ్ముతోటి సంపాదించిన సొమ్ముతోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాడు చేసిన సిస్టమ్స్ని వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీలాగా బీజేపీకి భయపడు పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇది ప్రజల పార్టీ పేదల పార్టీ పేదల రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఒక్కరే అన్హ్యాపీ ఉన్నారు వీళ్ళకి ఒక్కరికి అధికారం లేకపోయేసరికి నిద్ర పడతలేదు అలవాటైన ప్రాణం ఏం చేస్తారు పాపం ఏం చేస్తారు బాగా డిస్టర్బ్ అయిపోతుంది అదేవిధంగా అధ్యక్ష నేను అధ్యక్ష చాలా సమయం అయింది ఎక్కువ తీసుకోనని చెప్పి ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు చెప్పిన సమయం ఎక్కువైంది తీసుకోను నేను మా సూచనలు ఏం చేస్తుంటే మా హరీష్ రావు గారికి పాపం ఎంత కష్టపడుతున్నట్టే నేను మొన్న చెప్పిన చాలా కష్టపడతారు హార్డ్ వర్కర్ దాంట్లో డౌట్ లేదు కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు పాపం ఆయనదేం తప్పు లేదు హరీష్ రావు గారిది తప్పు లేదు హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు మీరు మీ మామ మాటలని మీ బావమరిది మాటలని నడవకండి మేము చెప్పినట్టు వినండి మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి మీ ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష నేనేం చెప్తున్నా అంటే హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసిండు ఈరోజు మెయిన్ స్పీకర్ ఆయనకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటే కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ నేను పనిచేసినావు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం అందుకని అంటున్నా రేపు నువ్వు పోరుబాటకు రాకు నల్గొండకు ఎందుకంటే జనము నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది చాలా నష్టం జరిగింది అక్కడనే పోయి పోరుబాట చేస్తామంటున్నాం మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా 2 నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు ఎందుకంటే ఈ నీటిపారుదల రంగాన్ని చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రియారిటీలో ఏదో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అలా కట్ చేసుకున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా వేస్ట్ చేయదలుచుకోలే స్వార్థం కోసమో కాంట్రాక్టర్ల కోసమో టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు ఒక్క పైసా ఖర్చు పెట్టినా అది ఇమీడియట్గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మామనో పెదనాయనో ఎవరు లేరు మాకు చుట్టాలు లేరు ఎవరు చెప్తే వినం కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు ప్రజలే మాకు బాసులు వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చూస్తూ ఉండండి ఓపిక పట్టండి వచ్చే 5 ఏళ్లలో ఈ తెలంగాణ